సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా? అంబరమంటిన రాజులెందరూ అలసిపోలేదా? కలములు పట్టిన కవులు ఎందరో కనుమరుగవలేదా? ధరణిలోన ధనికులెల్లరూ దహనం కాలేదా? ఏది శాశ్వతం కాదేది శాశ్వతం, తరచి చూడుము పరికించి చూడుము. ఏది శాశ్వతం కాదేది శాశ్వతం, తరచి చూడుము పరికించి చూడుము. సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా? అంబరమంటిన రాజులెందరూ అలసిపోలేదా? కలములు పట్టిన కవులు ఎందరో కనుమరుగవలేదా? ధరణిలోన ధనికులెల్లరూ దహనం కాలేదా? నెత్తుటి చారలను లెక్కించిన రాజులందరూ ఆ నెత్తురులోనే ప్రాణాలు విడిచిపోయారు. అధికారదాహంతో మదమెక్కిన వీరులు సమాధి లోతుల్లోనే మూగబోయారు. నెత్తుటి చారలను లెక్కించిన రాజులందరూ ఆ నెత్తురులోనే ప్రాణాలు విడిచిపోయారు. అధికారదాహంతో మదమెక్కిన వీరులు సమాధి లోతుల్లోనే మూగబోయారు. తపోబలము పొందిన ఋషులందరూ, మతాధికారులు మఠాధిపతులు ఈ కాలగర్భంలోనే కలసిపోయారు. మరణ పీడికెళ్లలో బందీలయ్యారు. ఈ కాలగర్భంలోనే కలసిపోయారు. మరణ పీడికెళ్లలో బందీలయ్యారు. యేసు లేని జీవితం వాడబారిన చరితం, యేసు లేని జీవితం వాడబారిన చరితం. క్రీస్తు ఉన్న జీవితం భూమిలో చరితార్థం, క్రీస్తు ఉన్న జీవితం భూమిలో చరితార్థం. సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా? అంబరమంటిన రాజులెందరూ అలసిపోలేదా? కలములు పట్టిన కవులు ఎందరో కనుమరుగవలేదా? ధరణిలోన ధనికులెల్లరూ దహనం కాలేదా? దైవాన్నే కాదంటే ఆ జీవితానికి పరమార్థం ఉంటుందా? పాప సంకెళ్లలో బందీలైన వారికి ఆ దివ్య మోక్షం చేరుకునే భాగ్యం ఉంటుందా? ప్రాణం పోసిన దైవాన్నే కాదంటే ఆ జీవితానికి పరమార్థం ఉంటుందా? పాప సంకెళ్లలో బందీలైన వారికి ఆ దివ్య మోక్షం చేరుకునే భాగ్యం ఉంటుందా? శరీరాన్ని విడచిన మనుషాత్మకు మరో జీవితం లేదనుట
యేసుని విస్మరించి ఈ సృష్టిని పూజించుట మనిషికి న్యాయమా? యేసు లేని జీవితం అంధకార బంధురం, యేసు లేని జీవితం అంధకార బంధురం. క్రీస్తు ఉన్న జీవితం తేజోమయ మందిరం, క్రీస్తు ఉన్న జీవితం తేజోమయ మందిరం. సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా? అంబరమంటిన రాజులెందరూ అలసిపోలేదా? కలములు పట్టిన కవులు ఎందరో కనుమరుగవలేదా? ధరణిలో నా ధనికులెల్లరూ దహనం కాలేదా? ఏది శాశ్వతం కాదేది శాశ్వతం, తరచి చూడుము పరికించి చూడుము. ఏది శాశ్వతం కాదేది శాశ్వతం, తరచి చూడుము పరికించి చూడుము. సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా? అంబరమంటిన రాజులెందరూ అలసిపోలేదా? కలములు పట్టిన కవులు ఎందరో కనుమరుగవలేదా? ధరణిలో నా ధనికులెల్లరూ దహనం కాలేదా?